నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఓ ప్రోడక్ట్ను ఎలా తయారు చేయాలి, ఎంత చక్కగా ఉత్పత్తి చేయాలి, అది ఆ చైనీయులకు తప్ప వేరెవరికి తెలియదంటే నమ్మండి. అంత చక్కగా తయారు చేస్తారు, అంత చౌకగా తయారు చేస్తారు. ఈ విషయంలో ప్రపంచానికే పాఠాలు చెబుతారు. అలాంటి గ్రేట్ ఫ్యాక్టరీ ఆఫ్ చైనా ఒక గొప్ప ప్రాజెక్టుకు తెరతీసింది. ఎల్లలు లేని వసుదైక కుటుంబాన్ని ఆవిష్కరించింది. ఆధునిక టెక్నాలజీ ప్రపంచాన్ని ఒక్కటి చేస్తుంది. ఇప్పటి వరకు చైనా సిల్క్ రోడ్ గురించి చదువుకున్నాం కదా. ఇప్పుడు వన్ రోడ్ వన్ బెల్ట్ అంటూ ప్రపంచాన్ని కలిపేసే ఒక అద్భుత వంతెన గురించి తెలుసుకుందాం. చైనీయులు ఆ చరిత్రకు టెక్నాలజీని కలిపి మరీ చేస్తున్న ఈ జుగల్బందీతో దేశాల సరిహద్దులే చెరిగిపోతున్నాయి. ఇకపై ప్రపంచ ప్రజలంతా ఒక చోటు నుంచి మరొక చోటుకి ఎంచక్కా జుమ్మంటూ దూసుకుపోవచ్చు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం 16వ శతాబ్దంలో మొదలైన విజయయాత్ర ఆ తర్వాత 4 శతాబ్దాల వరకు అప్రతిహత విజయాలు. ఈ మధ్య కాలంలో ఆ తెల్లోడి జెండా ఎగిరని దేశమే లేదంటే నమ్మండి. వ్యాపారం వ్యాపారం అంటూ వచ్చారు, అలాగే పాతుకుపోయారు. సరిగ్గా ఇన్నాళ్ళకి మళ్ళీ అదే స్టైల్, అదే కథ. కాకపోతే ఈసారి రెడ్ ఆర్మీ అచ్చు ఆనాడు ఎలా జరిగిందో ఇప్పుడు అంతే. బ్రిటిషోడు తన వస్తువులు అమ్ముకోవడానికి బయలుదేరాడు కదా, ఇప్పుడు చైనా తను తయారు చేసిన సరుకులు అమ్ముకోవడానికే బయలుదేరింది. కాకపోతే పనిలో పనిగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే మంచి ఆలోచన కూడా ఉంది. అందుకే ఈ ప్రపంచాన్ని ఏకం చేసేద్దామంటూ వన్ రోడ్ వన్ బెల్ట్ అంటూ ఒక కొత్త వ్యూహం తెరపైకి తెచ్చింది. ప్రపంచమంతా తన డబ్బుతోనే రహదారులు, ఓడరేవులు నిర్మిస్తుందట, బ్రిడ్జిలు కడతారట, ఆ మార్గాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారట. నెమ్మదిగా ఆ అప్పును తీర్చేస్తే చాలంటూ ఓ బంపర్ ఆఫర్. మరి అప్పిచ్చిన చైనా వాటిని వసూలు చేసుకోకుండా ఊరికే ఉంటుందా? తనకు వ్యతిరేకంగా మాట్లాడే దేశాలను అలాగే వదిలిపెడుతుందా? చచ్చినట్టు తన ఉత్పత్తులు కొనాల్సిందే. ఒకవేళ కొనలేదో అనా పైసలతో సహా చక్రవడ్డీ లెక్కగట్టి మరీ చచ్చినట్టు కట్టాల్సిందే. వాణిజ్యం మాటున రాజకీయం కూడా ఉంటుంది. మరి ఇది ఎంతవరకు ఉంటుందో, దాని శాతం ఎంతనో పైకి కనబడదు. ఇది తెలియక కాదు, తమకు జరిగే లాభం గురించే ఏ దేశానికైనా యావా. అందుకే దేశాలన్నీ ఈ మీటింగుకు హాజరయ్యాయి. ఆహా ఓహో అంటూ ఊగిపోయాయి. ఈ మందలో అగ్రరాజ్యం అమెరికా దూరడమే అసలు సిసల విచిత్రం. ఇదేం రోడ్డు, ఇదేం బెల్టు? అవును, ఇది చైనీయుల బుర్రలోంచి పుట్టుకొచ్చిన ఓ పన్నాగం, అచ్చమైన చాణక్య వ్యూహం. శత్రువును మట్టుపెట్టాలంటే యుద్ధం చేసి ఓడించనక్కర్లేదు. స్నేహం చేసినట్టు నటించి ఆపై అదాటున మీద పడి ఓడించేయచ్చు. ఇదొక రకమైన వ్యూహం. సరిగ్గా ఇలాంటి వ్యూహంతోనే ఆ చైనా రెచ్చిపోతోంది. పాతకాలం నాటి సిల్క్ రోడ్ ప్రపంచం కుడియడమలను కలిపేసింది కదా. ఇప్పుడీ కొత్త రోడ్డు బెల్ట్ ప్రాజెక్టులు తూర్పు పడమరలు ఉత్తర దక్షిణాలను కలుపుతుందట. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందట. 1 కాదు 2 కాదు, ఏకంగా 2.5 లక్షల కోట్ల డాలర్లు ఇందుకోసం అవసరం.
వినడానికి సింపుల్గానే కనబడుతున్నా ఆ చివర్న డాలరు అనే మాట ఉంది చూశారు, అందులోనే ఉంది అసలు కథ. మామూలు రూపాయల్లో 2.5 లక్షల కోట్లు ఓ పెద్ద మేటర్ కాదు. మన తెలుగు రాష్ట్రాల ఒక సంవత్సరం బడ్జెట్ అంత కాదు ఈ మొత్తం. $1 అంటే సుమారు 70 రూపాయలు. ఈ లెక్కన 2.5 లక్షల కోట్లు అంటే ఎంత లేదన్నా ఓ 200 లక్షల కోట్లు. అమ్మో, ఇంత మొత్తమా? ఇదేమీ చిన్నా చితకా విషయం కాదు. అది కూడా ఈ మొత్తం తీసుకెళ్లి వేరే దేశాల్లో ఖర్చు పెట్టడం అంటే తలుచుకుంటేనే వణుకు పుడుతోంది. ఆ చైనీయుల తెగువకు, ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేం. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అనుకుంటా ఒక దేశం ఇలాగే ఇతర దేశాల్లో డబ్బులు ఖర్చు పెట్టింది. ఆ రోజుల్లో అంత సత్తా ఇంకెవరికి ఉంది? అది అగ్రరాజ్యం అమెరికానే. ఈ వార్లో జరిగిన భీకర దాడులతో యూరప్ దేశాలు చితికిపోయాయి. వీటిని ఆదుకునేందుకు మార్షల్ ప్లాన్ అంటూ ఒకటి తీసుకొచ్చింది. దీని కింద భారీగా డబ్బులు ఖర్చు పెట్టేసింది. ఈ పెద్దన్న ఇంత చేసినా ఈనాడు చైనీసోలు ప్రతిపాదించిన మొత్తంలో ఇది 3వ వంతు కూడా కాదు. మరీ ఇంత ధైర్యమా? మరీ ఇంత తెగువా? ఎందుకిలా? ఇందులో ఏముంది? ప్రపంచమంతటా ఎనలిస్టులు బుర్రలు బద్దలు కొట్టుకొని మరీ ఆలోచిస్తున్నారు. అయినా వాళ్లకు ఓ పట్టన అర్థం కాలేదు. మన ఇండియన్లు ఆ చాణక్య శాస్త్రాన్ని ఔపోసన పట్టిన వాళ్ళు, అందులోనూ ఆ తెల్లోడి కింద బానిస బతుకు బతికిన వాళ్ళు. అందుకే ఇండియాకు మాత్రమే తట్టింది. దీని వెనుకున్న ఆ కుటిల ఆలోచన. మధ్య బీజింగ్లో ఓ మీటింగ్ జరిగింది. వన్ రోడ్ వన్ బెల్ట్ ప్రాజెక్టుపై చైనా పెద్దలు ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారులేండి. ఏమాత్రం ఆలోచించని గొర్రెల్లాంటి దేశాలన్నీ ఏదో కోల్పోతావేమోనన్నట్లు పోటీపడి మరీ సదస్సులో పాల్గొన్నాయి. ప్రపంచంలో ఏది జరిగినా నేనే చెయ్యాలి, నా పాత్రే ఉండాలి అని మంకుపట్టు పట్టే అమెరికా కూడా ఈ సదస్సుకు హాజరైపోయి ముందు వరుసలో కూర్చుంది. దీనికి వెళ్ళని ఓ 2 ఇంపార్టెంట్ దేశాలేమైనా ఉన్నాయంటే అందులో ఒకటి జపాన్, ఇంకొకటి మన ఇండియా. పొరుగును ఉన్న శత్రువుకు పెద్దపీట వేయడం మనకు రుచించలేదు. అంతేకాదండోయ్, చైనా పాక్ కారిడార్ అంటూ ఈ చైనీసులో ఒక ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ పాకిస్తానోళ్ల చేతిలో మన ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా, అందులోంచి ఈ కారిడార్ను నిర్మిస్తారట. ఏమన్నా అర్థమవుతుందా? ఇలాంటి సదస్సులో పాల్గొంటే ఆ భూభాగంపై హక్కును మనం వదులుకున్నట్లే. ఇది మన ప్రాబ్లం. అచ్చు ఇలాంటి ప్రాబ్లం జపాన్కు ఉంది. ఆ దేశానికి చెందిన దీవులు తనవేనంటూ ఈ మధ్య రెడ్ ఆర్మీ పేచీ పెడుతోంది. అందుకే ఆ జపాన్ అలిగింది. నలుగురితో పాటు నారాయణ అనకుండా మనతో కలిసి వచ్చింది. ప్రపంచీకరణ పక్కదారి పట్టింది. అమెరికా ఫస్ట్ అని తంపులు మారి ట్రంప్ అంటుంటే మేక్ ఇన్ ఇండియా అని మోదీజీ అంటున్నాడు. అందుకే చైనా వణికిపోతుంది. సరికొత్త వ్యూహంతో తన వ్యాపారానికి అవసరమైన ప్రపంచ వేదికను నిర్మిస్తోంది. ప్రపంచీకరణకు తూట్లు పొడిచే టైం ఇప్పటికీ మొదలైంది. ఇన్నాళ్ళు ప్రపంచానికే ఫ్యాక్టరీ అంటూ మురిసిపోయిన చైనాకు చుక్కెదురైంది. మేక్ ఇన్ ఇండియా అంటూ మోదీజీ షాక్ ఇచ్చారు. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ ఓ పోటు పొడిచారు.
ఈ రెండు ఇష్యూస్తో చైనా వణికిపోయింది. 2008లో సబ్ప్రైమ్ సంక్షోభం మొదలైనప్పుడు అనుకుంటా చైనా ఆధిక్యంపై ప్రపంచ దేశాలు మండిపడడం మొదలుపెట్టాయి. ఈ దిగుమతుల కారణంగా ఉపాధి పోతుందని రెచ్చిపోయాయి. ఆ ఒక్క ఏడాదే చైనా నుంచి అమెరికాకు చేరే దిగుమతులపై కోత పడింది. అగ్రరాజ్యం అమెరికా 13% తగ్గించేసింది. నాటి నుంచి ఈ ట్రెండ్ పెరుగుతూనే ఉంది. ఈ తంపులు మారి ట్రంప్ వచ్చేసరికి ఇది మరింత పెరిగిపోయింది. అమెరికాలా కాకుండా యూరప్ దేశాలు ఒక ఆకు ఎక్కువే చదువుకున్నాయి. అందుకే 2008లోనే దిగుమతులను ఏకంగా 5వ వంతు తగ్గించుకున్నాయి. చైనీస్ ఎకానమీకి ఇది డేంజర్ సిగ్నల్. నాటి నుంచి చైనాలో వృద్ధి రేటు పెరగడం మాట అటుంచి తగ్గడం మొదలుపెట్టింది. ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చేశాయి. ఫ్యాక్టరీలలో తయారు చేసిన సరుకులు కుప్పలు తెప్పలుగా పేరుకిపోయాయి. ఎన్నో కంపెనీలు దివాలా బాట పట్టాయి. కార్మికులు ఉపాధి లేక అల్లాడిపోయారు. ఇది అత్యంత విపత్కర సమయం. ఎంత అంటే ఆనాడు మావో జెడాంగ్ ఉన్నప్పుడు ఇంత దుస్థితి లేదు, ఇంత పేదరికం లేదు. ఇన్నాళ్ళు అభివృద్ధి బాట పట్టి డబ్బు సంపాదించి విలాసం వెలుగుపెట్టిన చైనీయులకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. ప్రపంచానికే ఫ్యాక్టరీ కదా, ఈ కిరీటం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని చైనా పెద్దలు అనుకున్నారు. దీనికి తగ్గట్టు ఇష్టం వచ్చినట్లు ఉక్కు ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేశారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలలో నిల్వలు పేరుకుపోయాయి. ఎంతగా అంటే ఒక పెద్ద కొండలా, అచ్చు ఆ హిమాలయ పర్వతాలలా. ఇలాంటి టైంలో అగ్రరాజ్యం అమెరికా పీఠంపై ట్రంప్ వచ్చి కూర్చున్నాడు. పోనీ అలా కూర్చొని ఏదో ఒకటి వాగుతుంటే చైనా పట్టించుకునేది కాదు. చైనా అస్తిత్వానికే చెక్ పెడుతున్నాడు. గట్టిగా మాట్లాడితే మీ వస్తువులు కొనేది లేదంటూ పేచీ పెడుతున్నాడు. ఇది ఇలాగే జరిగితే చైనీస్ ఎకానమీ కుప్పకూలడం ఖాయం. అసలే యూరప్ దేశాలు అమెరికా అడుగుజాడల్లోనే నడుస్తాయి. ఈ దేశాలతో పాటు అటు అమెరికా కూడా కలిస్తే అంతే సంగతులు. పోనీ ఆసియాలోనైనా ఏమన్నా పరిస్థితి మెరుగ్గా ఉందా అంటే అదీ లేదు. డబ్బు మదం, కండకావరం పెరుగుపోవడంతో ఈ మధ్య రెడ్ ఆర్మీ దక్షిణ చైనా సముద్రంలో ఇరుగుపొరుగు దేశాలకు చుక్కలు చూపిస్తోంది. అతిపెద్ద ఎకానమీ అయిన జపాన్తో పేచి ఈ మధ్య ఎదుగుతున్న ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ దేశాలతోనూ అంతే. ఈ ప్రభావం వాణిజ్యంపై పడుతోంది. అందుకే చైనా వణికిపోతోంది. ఇలాంటి టైంలో ప్రపంచ దేశాలతో ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడే వ్యాపారానికి వ్యాపారం, అవకాశానికి అవకాశం. అంతే, వన్ రోడ్ వన్ బెల్ట్ అంటూ చైనా సరికొత్త వ్యూహాన్ని బయటకు తీసింది. దేశంలో మిగిలిపోయిన సిమెంటు, ఉక్కును తీసుకువెళ్లి ఆ రోడ్ల మీద పోసేస్తే సరిపోతుంది. ఆకాశాన్నంటిన ఉక్కు, సిమెంట్ ఫ్యాక్టరీల నిల్వలు నేలకు దిగి వస్తాయి. అటు ప్రపంచ దేశాల్లో పేరు ప్రతిష్టలు పెరిగిపోతాయి. దీనికి తోడు దేశంలో డాలర్ నిల్వలు పెరిగిపోయాయి. వీటిని కూడా తగ్గించుకున్నట్లుంటుంది. ఇంత సాయం చేసినందుకు ఆ దేశాలు చచ్చినట్లు పడి ఉంటాయి. వ్యాపారం మాటున రాజకీయం చేయొచ్చు. గట్టిగా మాట్లాడితే ఎదురు తిరిగే దేశాల నోరు మూయించేయొచ్చు. అచ్చు ఇలాగే ఆలోచించింది ఆ చిక్కులు మారి చైనా. పట్టపగలే చుక్కలు చూపెట్టడానికి చకచకా ప్రయత్నాలు మొదలుపెట్టింది. చైనీస్ వ్యూహాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి చైనా పాక్ కారిడార్
చక్కని ఉదాహరణ. ఈ కారిడార్ను కారంకోరం పర్వత శ్రేణి మీదుగా వేస్తారట. అది గిల్గిత్ మీదుగా వెళ్తుందన్నమాట. అంటే ఇప్పుడున్న ఆక్రమిత కాశ్మీర్ నుంచి అని వేరే చెప్పనక్కర్లేదు. ఎవడిచ్చాడు ఈ అధికారం చైనాకు? మనకు, పాకిస్తాన్కు ఆ నేలపై పేచీ ఉందని తెలియదా? అంత అమాయకురాలేం కాదు కదా. పైపెచ్చు ఈ ప్రాజెక్టులో ఇండియా పాల్గొనకుండా తప్పు చేస్తుందని ఓ చెత్త విశ్లేషణ. ఇది నిజమేనేమో అంటూ అంతర్జాతీయ విశ్లేషణ. ఒకవేళ మనం ఈ ప్రాజెక్టులో పాల్గొంటే ఏం జరుగుతుంది? ఏం ఒరుగుతుంది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనది కాదు అని మనమే ఒప్పుకున్నట్లవుతుంది. మహా అంటే ఓ 10-15 లక్షల కోట్లు పెట్టుబడులొస్తాయేమో. అంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెడతామంటూ దేశాలెన్నో మన చుట్టూ తిరుగుతున్నాయి. అవసరమా మనకు? మీరే చెప్పండి. వ్యాపారం మాటున రాజకీయ కోణం ఉందా? పాక్తో కలిసి కుట్రలేమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు ఇదే అనుమానం దక్షిణ చైనా సముద్రాన్ని చేజిక్కించుకొని పొరుగు దేశాలకు ముచ్చెమటలు పట్టించిన చైనా మన పొరుగును కూడా ఇలాగే చేస్తుందా? ఈ అనుమానమే పెనుభూతమవుతోంది. కోణంలో చూస్తే ఇది మంచి ప్రాజెక్టే. ప్రపంచాన్ని మలుపు తిప్పే ప్రాజెక్టే. ఇలా ఎందుకు చెప్పాలంటే ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న ట్రెండ్ను ఒకసారి చూడాలి. ప్రపంచీకరణ అంటూ ఇన్నాళ్ళు ప్రపంచ దేశాలు కొట్టుకునిపోయాయి. ఎంచక్కా ప్రపంచ వాణిజ్య ఒప్పందం పేరిట ఈ భూగోళాన్ని ఓ కుగ్రామంగా చేసి పారేశాయి. ఇక్కడే ఓ పొరపాటు జరిగింది. WTO ఏర్పాటైనప్పుడు అనుకుంటా అందరినీ అబ్బురపరిచే ప్రాజెక్టులన్నీ అమెరికా, యూరప్ దేశాలలోనే తయారయ్యేవి. ఇవన్నీ పశ్చిమార్ధగోళంలో ఉన్నాయి. ఇండియా, చైనా వంటి దేశాల్లో పెద్ద మార్కెట్ ఉంది. ఇవి తూర్పుగోళం దేశాలు. ఈ రెండూ కలిస్తే ఒకరితో మరొకరికి లాభమని ఆనాడు లెక్కలు వేసుకున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న ఇండియా, చైనాలకు ఉపాధి లభిస్తుందని, ఉత్పత్తి ఎక్కువగా చేసే అమెరికా, యూరప్లకు మార్కెట్ లభిస్తుందని అనుకున్నాయి. మొదట్లో ఇది బాగానే ఉంది. ఎప్పుడైతే చైనా ప్రపంచానికే ఫ్యాక్టరీగా మారిపోయిందో అప్పటి నుంచే చిక్కులు వచ్చి పడ్డాయి. చౌకగా ఉత్పత్తి చేసేస్తోంది కదా, ఇక్కడ తయారు చేసి ప్రపంచ మార్కెట్లో అమ్ముకుంటే బోలెడు లాభమని పశ్చిమ దేశాలు మురిసిపోయాయి. నాటి నుంచి చైనా ఫ్యాక్టరీగా మారిపోతే ఉద్యోగులను అందించే సిల్క్ ఫ్యాక్టరీగా ఇండియా మారిపోయింది. ఈ రెండింటితో మొదట్లో లాభపడ్డా ఆ తర్వాత అమెరికన్లు, యూరోపియన్లకు జాబులు కరువైపోయాయి. అన్స్కిల్డ్ జాబులు చైనాకు తరలిపోతే స్కిల్డ్ జాబులు ఇండియన్లు కొల్లగొట్టేశారు. లాభాల మాట పక్కన పెట్టి సొంత ప్రజలకు బతుకే కరువైంది. అందుకే ప్రపంచీకరణకు వ్యతిరేకంగా అమెరికా తన గలం వినిపించడం మొదలుపెట్టింది. ఈ ప్రభావం మొదట చైనాపై పడింది. ఇప్పుడు H1B వీసాల రూపంలో ఇండియాపై పడుతోంది. మొన్న ఇండియా గద్దెనెక్కిన మోదీ, నిన్న అమెరికా గద్దెనెక్కిన ట్రంప్ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మోదీజీ మేక్ ఇన్ ఇండియా అంటే ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటూ రాగమందుకున్నారు. వీళ్ళిద్దరూ సక్సెస్ కావడానికి ఇదే కారణం. ఈ ట్రెండ్ చూసిన చైనాకు కళ్ళు తిరగడం మొదలుపెట్టాయి. దీనిని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ప్రపంచ దేశాలు తన సరుకులను కొనుగోలు చేస్తాయి? అపర చాణక్యంతో ఆలోచించిన ఆ చైనీయుడికి అనుకున్నది దొరికేసింది. నాటి సిల్క్ రోడ్ రూపంలో ఓ వ్యూహం దొరికేసింది. అంతే, ఆ ప్రాజెక్టును దుమ్ము దులిపేశారు. ఓ 10 ఏళ్ల కాలంలో ప్రపంచ దేశాల సరిహద్దులు చెరిపేయడానికి సిద్ధమైపోయారు. నాడు మావో జెడాంగ్ లాంగ్ మార్చ్ మొదలుపెట్టి చైనా చక్రవర్తుల అంతు చూస్తే ఈనాటి జీ జిన్పింగ్
వన్ రోడ్ వన్ బెల్ట్తో సూపర్ పవర్గా చక్రం తిప్పడానికి రెడీ అయిపోయారు. ప్రపంచంలో ఓ 450 కోట్ల ప్రజలు, ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలు, వందలాది దేశాలు, వేలాది ప్రాజెక్టులు, ఇవన్నీ కలిస్తేనే వన్ రోడ్ వన్ బెల్ట్. ఇది వ్యాపారం కోసం అంటున్నారు, అవకాశాల కోసం అంటున్నారు. అభివృద్ధి లక్ష్యంగా ఇది జరిగితే అంతకంటే కోరుకునేది వేరే ఏముంటుంది చెప్పండి? అమ్మో, ఇది అలాంటి ఇలాంటి ప్రాజెక్టు కాదు, చాలా పెద్ద ప్రాజెక్టులకే అమ్మలాంటిది. చైనా నుంచి ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలకు రోడ్డు, రైలు, సముద్ర మార్గాలు అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం కాదు, అతిపెద్ద బృహత్తర లక్ష్యం. అన్నీ అనుకున్నట్లు ఇవి పూర్తయితే తూర్పు ఆసియా నుంచి యూరప్ దేశాల్లోని సెజ్ల వరకు లింక్ ఏర్పడుతుంది. ఇప్పటి వరకు అభివృద్ధి కాని ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయడమే ఇందులో ముఖ్య ఉద్దేశం. చైనాతో ఒకవైపున మధ్య ఆసియా, రష్యా, యూరప్ ప్రాంతాలకు లింక్ ఏర్పడుతుంది. మరోవైపున మధ్య ఆసియా, పశ్చిమాసియా ద్వారా మధ్యధారా సముద్రం వరకు అనుసంధానం జరుగుతుంది. ఇంకో దిక్కు దక్షిణాసియా, ఆగ్నేయాసియాకు, హిందూ మహాసముద్రానికి మార్గం సుగమమవుతుంది. ఈ మధ్యలో ఉన్న దేశాలన్నీ లబ్ధి పొందేవే. 450 కోట్ల మంది ప్రజలకు లాభం, 200 లక్షల కోట్ల పెట్టుబడులు. ఒక్క చైనా, పాక్ కారిడార్ పైనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు. అందుకే ఇది ప్రపంచానికే అమ్మలాంటి ప్రాజెక్ట్. ఇండియా అంటేనే అంతెత్తున మండిపడడం చైనా నైజం. ఇండియాకు చిర్రెత్తుకొచ్చేలా పాక్తో కలిసి నడవడం బీజింగ్ స్టైల్. అందుకే ఆక్రమిత కాశ్మీర్ మీదుగా పాక్ చైనా కారిడార్కు తెరతీసింది. మరి ఇప్పుడెందుకు ఇలా అడుక్కుంటోంది? వెరీ సింపుల్. ఇండియా అతిపెద్ద మార్కెట్. ఎంత పెద్ద మార్కెట్ అంటే ఈ మార్కెట్ను ఎవ్వరూ వదిలేయనంత. ఎవరైనా వదిలేశారనుకోండి, భవిష్యత్తులో కోలుకోలేనంత. ప్రపంచంలో ప్రతి 6 మందిలో ఒకళ్ళు ఇండియన్లే. 600 కోట్లలో 120 కోట్ల మంది భారతీయులే. మరి ఈ ప్రాజెక్టులో ఇండియా లేకపోతే ఎలా ఉంటుంది? అస్సలు పాలు పంచుకోకపోతే ఇంకెలా ఉంటుంది? అచ్చం ఫెయిల్యూర్ స్టోరీలా ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. ఈ సదస్సుకు ఇండియా హాజరు కాకపోతే చైనా వణికిపోతుంది. ఓవైపు రాకపోతే మీకే కష్టమని ఇన్నాళ్లు బెదిరించింది. ఇప్పుడేమో ఇండియాకు ఓ బెర్త్ సిద్ధం చేశామని చెప్పుకుంటుంది. మరి ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? ఎలా స్పందించాలి? ఈ మధ్యకాలంలో చైనా మనతో కలిసి వచ్చిన సందర్భమే లేదు. ప్రతి విషయంలోనూ ఫైటింగే. అన్ని విషయాల్లోనూ ఎడ్డమంటే తెడ్డమే. అందుకే భారత సర్కార్ వ్యూహం అలాగే ఉంది. అంతే వేడిగా వాడిగా ఉంది. చివరి క్షణంలో అమెరికా రివర్స్ అయింది. ఎంచక్క ఈ సదస్సులో పాల్గొని ఇండియాకే షాక్ ఇచ్చింది. అయినా ఇండియా వెనుకడుగు వేయలేదు. ఆసియాతో తోడుగా నిలిచిన జపాన్తో కలిసి నడవాలని నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్టుకు దీటుగా జపాన్ నిర్మించే అభివృద్ధి ప్రాజెక్టులో కలిసి నడుస్తోంది. పాక్ను వదిలేసి మిగిలిన సార్క్ దేశాలకు అచ్చు ఇలాంటి ప్రాజెక్టునే నిర్మిస్తోంది. ఇదే చైనాకు ఇండియా ఇచ్చే కౌంటర్. చైనా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో ఓ 50% ఎడారిలోనే ఉంది. మధ్యలో చిన్నా చితికా దేశాలు. ఇలాంటి ప్రాజెక్టులపై డబ్బులు వెచ్చిస్తే ప్రతిఫలం ఉంటుందా? ఇండియా పాల్గొనకపోతే అసలు లాభాలంటూ వస్తాయా? ఇప్పుడు చైనాలో ఇదే అలజడి. ఇదే తీవ్రమైతే పాక్తో దూరం జరగడం, ఇండియాతో కలిసి నడవడం కూడా జరిగిపోవచ్చు. అదే జరిగితే ఇండియా చైనా బాయి బాయి అనే నినాదం మరోసారి తెరపైకి వస్తుందనడంలో సందేహం లేదు.
రోడ్డు ఒకటి ఉండేది. ప్రాచీన కాలంలో ప్రపంచ దేశాలను ఇది కలిపేది. అచ్చు ఇలాంటిదే ఇప్పుడు ఆధునిక కాలంలో చైనీయులు రూపొందిస్తున్నారు. మదర్ ఆఫ్ ఆల్ ప్రాజెక్టుగా దీనిని పిలవచ్చు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా దేశాల సరిహద్దులను చెరిపేసే అద్భుత వారధిగా దీనిని పేర్కొనొచ్చు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రాజకీయాల మాటిన నలిగిపోవడానికి వీల్లేదు. వివాదాస్పద అంశాలతో నీడలు కమ్ముకోవడం మంచిది కాదు. ఇండియాకున్న అనుమానాలను చైనా నివృత్తి చేయాలని కోరుకుందాం. ఇండియా చైనా బాయి బాయి అంటూ వెలుగెత్తి చాటాలని ఆశిద్దాం. ఇది వాటి బిగ్ స్టోరీ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.